అమ్మా! నిన్నటి వరకు ఏమో మనం ఉగాది జరుపుకోవాలి గానీ, న్యూ ఇయర్ ఏమిటండి అన్నారు. కానీ తెల్లారగానే తండోపతండాలుగా గుడి మీదకొచ్చేసారు. అర్చనలు చేయండి, పూజలు చేయండి, న్యూ ఇయర్‌కి కేక్ కటింగులు చేయించండి, హోమాలు చేయించండి, ఈ ఇయర్ అంతా బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు చేయించండి అంటున్నారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడగొచ్చింది అందరికీ కోపం. వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ రేట్లు బాగా పెరగాలని, సినిమాకి కలెక్షన్లు అదిరిపోవాలని, ఎందుకంటే ఆ సినిమా మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉన్నాయని నా దగ్గరికి వచ్చి తెగ బాధపడిపోయి పూజలు చేయించుకున్నారు. సరే, ఇది నా జీవనాధారం కదా, కాస్త తాంబూలంలో దక్షిణ ఎక్కువ పెట్టిమ్మంటే ఎంత పొడుగు వచ్చింది కోపం. మీరు మాత్రం ప్రతిరోజుని ప్రత్యేకంగా జరుపుకోవాలి, ఈవెంట్లు, పార్టీలు, బ్యాషులు, ప్రోగ్రాములు, ట్రిప్పులు, అబ్బో జీవితం అంతా ఆడంబరంగా ఉండాలనుకుంటారు. కానీ మేము మాత్రం ప్రతిరోజు నిరాడంబరంగా బతకాలని కోరుకుంటారు. అదేమిటండి అని అడిగితే ఇంత పొడుగు వస్తుంది కోపం. చూసావా, పంతులు గారు కనీసం న్యూ ఇయర్కి విష్ కూడా చేయలేదని కొంతమందికి ఇంత పొడుగు వస్తుంది కోపం. అందుకే హ్యాపీ న్యూ ఇయర్ చూస్తారు కానీ ఫాలో కొట్టరు, బాగుందంటారు కానీ షేర్ చేయరు. అందుకే మరి నాకింత పొడుగు వస్తుంది కోపం.